హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని యానోరెక్టల్ యాబ్సెస్ అంటారు, లేకపోతే పెరీనియల్ యాబ్సెస్ అంటారు. ఇది చాలా కామన్ డిసీజ్. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ యానల్ రీజన్ లో వచ్చే డిసీజెస్. దీంతో పాటు ఏముంటాయి, పైల్స్ అని ఉంటాయి, ఫిషర్స్ అని ఉంటాయి, ఫిస్టులా అని ఉంటాయి, సైనస్ అని ఉంటాయి. సో దీంతో పాటు ఈ పెరీనియల్ యాబ్సెస్ ఆర్ యానోరెక్టల్ యాబ్సెస్ అనేది చాలా కామన్ డిసీజ్ అన్నమాట. దీంట్లో మెయిన్ గా అందరూ చేసే తప్పు ఏంటంటే, సో వీళ్ళ యానల్ రీజన్ లో ఏదైనా పెయిన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి పోయి అసలు ఏంటి అక్కడ డయాగ్నోసిస్, అక్కడ ఏం జరుగుతుందని సరిగ్గా తెలుసుకోకుండా ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట. ఏ బాబాలు చెప్పింది వినో, లేకపోతే ఫేక్ డాక్టర్లు చెప్పింది వినో, సో వీళ్ళు ఓన్ గా ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు. ఎప్పుడైతే ఓన్ గా ట్రీట్మెంట్ చేసుకుంటారో చిన్నగా ఉన్న ప్రాబ్లము చాలా సీరియస్ గా మారుతుంది, చాలా కాంప్లికేటెడ్ గా మారుతుంది. సో ఆ తప్పు చేయకుండా మీకు యానల్ రీజన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే ఒక ప్రొఫెషనల్ ని కలిసి అసలు ఏంటది, పైల్సా, ఫీజర్సా, ఫిస్టులానా, ఆబ్సెస్ అని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డిసీజ్ ని కూడా చాలా క్లియర్ గా క్యూర్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ గా ఇక్కడ మనకు యానల్ రీజన్ లో యానల్ గ్లాండ్స్ అని కొన్ని గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ కి ఇన్ఫెక్షన్ వస్తుందో, సో అక్కడ పస్ ఫామ్ అయ్యి యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీన్నే మనము యానోరెక్టల్ యాబ్సెస్ అంటాం. అసలు సిమ్టమ్స్ ఏముంటాయి, మెయిన్ గా వీళ్ళలో పెయిన్ ఉంటుంది. పెయిన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, కూర్చున్నప్పుడు పెయిన్ ఎక్కువ అవుతుంది. అది నంబర్ 1 సిమ్టమ్. పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది, అసలు కూర్చోలేనంత పెయిన్ వస్తుంది, చాలా టెండర్ గా ఉంటుంది, అంటే ముట్టుకుంటే చాలా పెయిన్ వస్తుంది. సో ఒక్కొక్కసారి అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఏమవుతుంది అంటే బాగా ఫీవర్ ఉండడము, లేకపోతే మెలేజ్ అంటే బాడీ పెయిన్స్ రావడము, వీక్నెస్ రావడము, హెడ్ ఏక్ రావడము, యానల్ రీజన్ లోంచి కొంచెం డిశ్చార్జ్ రావడము, బ్లడ్ రావడము, పస్ రావడము, యానల్ రీజన్ బాగా రెడ్ గా అయిపోవడము, ఒక్కొక్కసారి యానల్ రీజన్ లో పల్సేటింగ్ అంటే పల్స్ తో పాటు అక్కడ పెయిన్ రావడము. ఇవన్నీ ఏంటంటే మోషన్ పాస్ చేసినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని ఎక్కువ అవుతాయి అనమాట. అంతేకాకుండా అక్కడ బాగా బంప్ అంటే చేయి పెట్టి చూస్తే కొంచెం థిక్ గా కావడము. క్లాసికల్ సిమ్టమ్ ఏంటంటే చాలా ర్యాపిడ్ గా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు చిన్న బంప్ లాగా గమనించారు, 2-3 అవర్స్ కి ఏమవుతుందంటే సివియర్ పెయిన్, అంటే మీరు కూర్చోలేనంత పెయిన్ వస్తుంది అనమాట. సో అది ఈ అనోరెక్టల్ యాబ్సెస్ కి క్లాసికల్ సిమ్టమ్ అనమాట. సో మెయిన్ గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, ఫస్ట్ వీళ్ళు చేయించుకోవాల్సింది ప్రాక్టోస్కోప్. ప్రాక్టోస్కోప్ ఏంటంటే ఒక చిన్న కెమెరా యానల్ రీజన్ లో పెట్టి చెక్ చేస్తుంది లోపల ఏం జరిగింది అని. దాంతో పాటు ఈ యానల్ రీజన్ అనేది చాలా సెన్సిటివ్ రీజన్, దాని చుట్టూ చాలా నర్వ్స్ ఉంటాయి, చాలా రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. ఈ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ లో కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్ వెళ్ళిందా, ఈ యాబ్సెస్ వెళ్ళిందా అని చెక్ చేయడానికి మనము సిటీ స్కాన్, ఎంఆర్ఐ అడ్వాన్స్డ్ స్టేజ్ లో చేపిస్తాము. దాంతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేపిస్తాం అనమాట. ఇవన్నీ చేసినప్పుడు చుట్టుపక్కల ఇంకేమన్నా డ్యామేజ్ అయ్యాయని మనకు క్లియర్ గా తెలుసు. సో దీంతో పాటు ఏంటంటే మనము ఈ డిసీజ్ ని ఫర్దర్ గా కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం అనాటమీ, ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యానల్ కెనాల్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి అప్పర్ పార్ట్ 15 మిల్లీమీటర్స్ ఉంటుంది, మిడిల్ పార్ట్ 10 మిల్లీమీటర్స్ ఉంటుంది, లోయర్ పార్ట్ అంటే లాస్ట్ పార్ట్ అక్కడ కూడా 8 మిల్లీమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే అప్పర్ పార్ట్ లోకి వెళ్తామో అప్పర్ పార్ట్ లో ఏమవుతుందంటే మనకు లోపల ఒక స్కిన్ లా ఉంటుంది, దాన్ని మ్యూకస్ అంటాము. అది వర్టికల్ గా ఫోల్డ్ అయి ఉంటుంది, ఇలా వర్టికల్ గా ఫోల్డ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని యానల్ కాలమ్ అంటాం. అదే విధంగా హారిజాంటల్ గా ఫోల్డ్ ఉంటుంది, అంటే ఇది వర్టికల్ గా ఉంటుంది, హారిజాంటల్ గా ఉంటుంది. సో ఈ హారిజాంటల్ ఫోల్డ్ ని యానల్ వాల్వ్ అంటాం. ఎక్కడైతే ఈ వర్టికల్ ఫోల్డ్ ఈ హారిజాంటల్ ఫోల్డ్ కలుస్తుందో ఈ ప్లేస్ అంటాం కదా, దాన్ని యానల్ సైనస్ అంటాం. ఈ యానల్ సైనస్ లో చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ ఏంటంటే యానల్ గ్లాండ్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది, అది యానల్ గ్లాండ్ లోకి వెళ్తుంది. యానల్ గ్లాండ్ పని ఏంటంటే జస్ట్ మీకు మోషన్ పాస్ చేసే ముందు సెక్రీట్ చేస్తారు, మ్యూకస్ సెక్రీట్ చేస్తారు. సో ఆ మ్యూకస్ సెక్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూకస్ వల్ల ఒక లూబ్రికేట్ గా మారి మీ మోషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని అది మెయిన్ గా మనకు యానల్ గ్లాండ్ కి యూజ్. దీంతో పాటు మనకి ఏమవుతుందంటే యానల్ కెనాల్ మనకు మోషన్ పోవాల్సినప్పుడే ఓపెన్ కావాలి, తర్వాత క్లోజ్ అయిపోవాలి. అది ఈ ఫంక్షన్ ని మెయింటైన్ చేయడానికి అక్కడ మజిల్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్, ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ అంటారు అనమాట. సో ఈ రెండు మజిల్స్ ఇట్లా సర్కులర్ మజిల్స్ రౌండ్ గా ఉంటాయి అనమాట. ఇవి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అదే విధంగా అక్కడ ఇంకో మజిల్ ఉంటుంది, దాన్ని లెవేటర్ యానై అంటారు. సో ఈ యానస్ ని కొంచెం పైకి ఎత్తడానికి ఆ మజిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అది దీనివల్ల యూజ్. అంతేకాకుండా పెరిటోనియం ఉంటుంది. పెరిటోనియం అంటే ఏంటంటే అది ఒక మ్యూకస్ లేయర్. ఈ లేయర్ ఏంటంటే మనకు ఎపిథీలియల్ లేయర్ అనమాట. ఇది మన లోపల యానల్ మన అబ్డామిన్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని పెరిటోనియల్ లేయర్ అని కూడా అంటారు. సో దీని యూజ్ ఏంటి అనేది మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. అసలు ఇక్కడ పాథాలజీ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు యానల్ రీజన్ లో ఏం జరుగుతుంది. మెయిన్ గా ఇక్కడ ఏమవుతుందంటే మనము ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ఈ వర్టికల్ కాలమ్స్, హారిజాంటల్ కాలమ్స్ కలుస్తాయో దాన్ని యానల్ సైనస్ అంటాము. అక్కడ యానల్ గ్లాండ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆ యానల్ గ్లాండ్ లోకి వెళ్ళి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట.
ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది అలానే వదిలేస్తే పస్ ఫామ్ అవుతుంది. దాన్నే మనము కలెక్షన్ ఆఫ్ పస్‌నే మనము యాబ్సెస్ అంటామనమాట. సో, ఎప్పుడైతే ఈ యాబ్సెస్ అక్కడ లోపల ఫామ్ అవుతుందో, ఈ యాబ్సెస్ ఎక్కడ ఫామ్ అయింది అనే దాన్ని బట్టి మనకు దానికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సబ్‌మ్యూకోజల్ యాబ్సెస్ అంటాం. సబ్‌మ్యూకోజల్ యాబ్సెస్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్‌లో జస్ట్ బిలో ద స్కిన్ అండ్ ఆర్ డీప్ ఆఫ్ ద స్కిన్ మనకు యాబ్సెస్ ఉంటే దాన్ని సబ్‌మ్యూకోజల్ యాబ్సెస్ అంటాం. ఇంటర్‌స్పింటరిక్ యాబ్సెస్ అంటారు. మనము చెప్పుకున్నాం కదా! ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అని ఉంటాయని. ఆ రెండిటికి మధ్య గన ఫస్ట్ ఫామ్ అయితే దాన్ని ఇంటర్‌స్పింటరిక్ యాబ్సెస్ అంటామనమాట. సో, దాంతో పాటు ఎప్పుడైతే ఇది థర్డ్ పార్ట్‌లో ఫార్మ్ అవుతుందో, జస్ట్ అబోవ్ ది స్కిన్ ఆఫ్ ది యానస్ అంటే మనకు యానస్ ప్లస్ మన బటక్స్ కలిసే స్కిన్ ఉంటుంది కదా! అక్కడ గన యాబ్సెస్ ఫార్మ్ అయితే దాన్ని పెరినియల్ యాబ్సెస్ అని అంటామనమాట. దాంతో పాటు మనకు పెల్విస్ బోన్ ఉంటుంది కదా! ఈ బోన్ దగ్గర గన యాబ్సెస్ ఫార్మ్ అయితే దాన్ని ఇస్కియోరెక్టల్ యాబ్సెస్ అని చెప్తామనమాట. సో, ఈ విధంగా మనము యాబ్సెస్‌ని డిఫరెంట్ డిఫరెంట్ యాబ్సెస్‌గా చెప్పుకోవచ్చు. సో, దాన్ని లొకేషన్ బట్టి. అదే విధంగా ఇది మనకు పాథాలజీకి సంబంధించింది. దీంట్లో అలోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అలోపతి అంటే ఏంటి? మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకో పోయినప్పుడు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్‌ని మనం ఏమంటామంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాము. సో, దీనికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వీళ్ళకేంటంటే యాంటీబయాటిక్స్. ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అనేది ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ కాదు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. అక్కడ జస్ట్ ఒక ఇన్సిషన్ ఇచ్చి డ్రైనేజ్ చేస్తారనమాట. వీళ్ళకి అసలు టెండెన్సీ ఎందుకు వేరే వాళ్ళలో ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లమ్? మీలో ఎందుకు రావట్లేదు? అనేది బేసిక్ టెండెన్సీ అంటారనమాట. జెనెటిక్ టెండెన్సీ. ఆ టెండెన్సీని తీసేయడానికి వీళ్ళ దగ్గర ఎటువంటి మెడిసిన్స్ లేవు. ఒకసారి అది తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర ఎటువంటి మెడిసిన్స్ లేవనమాట. సో, ఇది ఎంత చేసినా టెంపరరీ. సర్జరీ చేపించుకోవాల్సొస్తుంది. దీనివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. హోమియోపతిలో ఎలా చేయొచ్చంటే, ఈ యాబ్సెస్‌ని వచ్చిన దాన్ని కంప్లీట్‌గా క్యూర్ చేయడమే కాకుండా ఎర్లీ స్టేజెస్‌లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. కంప్లీట్‌గా ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ వితౌట్ సర్జరీ. సర్జరీ వరకు పోకుండా కాపాడొచ్చు. అంతేకాకుండా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా చాలా ఎఫెక్టివ్‌గా మనము హోమియోపతిలో ఈ యానోరెక్టల్ యాబ్సెస్‌ని ట్రీట్ చేస్తాం. థాంక్ యూ.